మావా నీళ్ళ ట్యాంకీలోకి తాబేలైతే వచ్చింది. హలో మావా, ఈ రోజు ఉదయాన్నే ఒక కప్పు పాలు తాగేసి తర్వాత 4 కప్పులు టీ అయితే తాగేసా. ఇంకా నా స్కూటర్ కి నైట్ మొత్తం ఛార్జింగ్ అయితే పెట్టి ఉంది. ఉదయాన్నే ఫుల్ ఎక్కిందని ఇంకా ఛార్జర్ తీసేసా మావా. ఈ రోజు మా పిల్లి అయితే మెత్తగా పడుకుంది. అసలు ఏమైందని చూస్తే మొత్తం దెబ్బలైతే తగిలించుకుంది మావా. ఇంకా దెబ్బలకి పసుపు అయితే పెట్టేశాం. ఇంకా నా స్కూటర్ ని క్లీన్ చేసుకుందామని బ్రష్ తీసుకున్నా మావా. ఇంకా బ్రష్ తీసుకొని స్కూటర్ మొత్తం క్లీన్ చేసేసా మావా. స్కూటర్ అయితే ఇప్పుడు మెరిసిపోతుంది. ఇంకా అలా స్కూటర్ తో స్టార్ట్ అయ్యి మా మామ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చా మావా. కొత్త ఎంఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లోనే మా మామ వాళ్ళ ఇల్లు అయితే ఉంది మావా. రేపు మా మామ పెళ్లి కూడా ఇక్కడే మావా. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అక్కడ ఇలా తప్పకుండా ఫ్రీ ఫైర్ ఆడే బ్యాచ్ అయితే ఉంటుంది. సరిపోయారు ఇద్దరును. ఇంకా వీళ్ళ ఇంటి పక్కనే ట్యాంకీలో ఓ తాబేలైతే కనపడింది. అలా దాన్ని కూడా క్యాప్చర్ చేసేసా మావా. హైవే జంక్షన్ పాయింట్ దగ్గర ఇలా స్టాప్ బోర్డ్ అని ఉంది. అయినా కూడా హైవే పైకి అయితే వచ్చేసా. ఇంకా స్పాటిఫైలో సాంగ్స్ వింటూ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసా మావా. ఈ పిల్లి వచ్చేసి మా పెదమ్మ వాళ్ళది. దీనికి మసాజ్ చేస్తే మంచిగా చేపించుకుంటది మావా. ఈ 2 పిల్లలు కూడా దీనివే. ఇంకా మా అన్న వచ్చేసి షాప్ దగ్గర వదిలిపెట్టమంటే వెళ్ళిపోయాం. అలా మా అన్న షాప్ దగ్గర అయితే వదిలిపెట్టేశా. ఇంకా మా అన్న బండి వేసుకుని వచ్చేసాడు. నేను నా బండి పైన అయితే వచ్చేసా మావా. ఇంటికి రాగానే స్ట్రాంగ్ గా బ్రూ వేసి చక్కెర వేసి ఓ కాఫీ చేసుకొని తాగేసా మావా. అబ్బా సూపర్, ఆ టేస్టే వేరు. ఇంకా అలా కాఫీని అయితే తాగేసా. సరే మావా, నెక్స్ట్ ఇంకొక క్రేజీ బ్లాగ్ తో మళ్ళీ వస్తా. మీరు ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.